Good morning to one and all. Today the topic I will tell you. So, బిజినెస్ స్టాటిస్టిక్ వ్యాపార గణాంక శాస్త్రం మనం ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం అండి. దీని ముందు టాపిక్ ఆల్రెడీ దీని ముందు భారిత సగటు పద్ధతి. భారిత సగటు పద్ధతి వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్ దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది ముందు టాపిక్లో. అందులో మెయిన్ టాపిక్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ జీవన వ్యయ సూచీ సంఖ్య పద్ధతి. దీని గురించి చెప్పుకోవడం జరిగిందండి ఆల్రెడీ. ఇందులో 2 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ అగ్రిగేటివ్ ఎక్స్పెండిచర్ మెథడ్. అదేవిధంగా సెకండ్ టాపిక్ ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్. ఫస్ట్ వన్ అగ్రిగేటివ్ ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే సో సమిష్టి వ్యయ పద్ధతి. అగ్రిగేటివ్ ఎక్స్పెండిచర్ మెథడ్ సమిష్టి వ్యయ పద్ధతి అండి. సెకండ్ మెథడ్ వచ్చేసరికి ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్. ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్ అంటే కుటుంబ బడ్జెట్ పద్ధతి. ఫస్ట్ వీటి గురించి కూడా ఆల్రెడీ ముందు టాపిక్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది థియరిటికల్గా. అయితే వీటిని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాము. ఫస్ట్ మెథడ్లో అగ్రిగేటివ్ ఎక్స్పెండిచర్ మెథడ్ సమిష్టి వ్యయ పద్ధతి. అదేవిధంగా సెకండ్ మెథడ్ వచ్చేసరికి ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్ కుటుంబ బడ్జెట్ పద్ధతి ఉన్నాయి. అయితే ఇక్కడ ఫస్ట్ మెథడ్ కుటుంబ బడ్జెట్ పద్ధతిలో మనం తెలుసుకుందాము. సెకండ్ టాపిక్ ఉంది కదండి కుటుంబ బడ్జెట్ పద్ధతి, ఆ టాపిక్ మీద ముందు ప్రాక్టికల్గా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఉదాహరణకు ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్. ఎగ్జాంపుల్గా ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్ ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఉదాహరణకు కుటుంబ బడ్జెట్ పద్ధతి ప్రకారం ప్రాక్టికల్గా ఎలా చేయాలి. ఫస్ట్ వన్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ ఫర్ ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్ డేటా గివెన్ బిలో. ఈ దిగువ వివరాలకు జీవన వ్యయ సూచీ సంఖ్యను నిర్మించండి. కుటుంబ బడ్జెట్ పద్ధతి ప్రకారం జీవన వ్యయ సూచీ సంఖ్యను నిర్మించండి అని అడిగాడు ఇక్కడ. అయితే ఇక్కడ వాల్యూస్ చూడండి. ఫస్ట్ వన్ ఐటమ్స్ అంటే వస్తువు అండి. ఐటమ్స్ ఇక్కడ రైస్, పల్సెస్, ఆయిల్, క్లాతింగ్, హౌస్. బియ్యం, పప్పులు, నూనె, బట్టలు, ఇల్లు. వాటికి సంబంధించిన డేటా ఎలా ఉందో చూద్దాం. రైస్ యొక్క డేటా వాల్యూ 200, పల్సెస్ యొక్క డేటా వాల్యూ 180, ఆయిల్ యొక్క డేటా వాల్యూ 150, క్లాతింగ్ 120, హౌస్ 130. ఇవన్నీ ఇండెక్స్ నెంబర్స్. సూచీ సంఖ్యలు. బియ్యం యొక్క సూచీ సంఖ్య 200, పప్పుల యొక్క సూచీ సంఖ్యలు 180, ఆయిల్ యొక్క సూచీ సంఖ్య నూనె యొక్క సూచీ సంఖ్య 150, క్లాతింగ్ బట్టల యొక్క సూచీ సంఖ్య 120, ఇంటి యొక్క సూచీ సంఖ్య 130. ఇండెక్స్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వాటితో పాటుగా వెయిట్స్ కూడా ఇచ్చాడండి. వెయిట్స్ వచ్చేసరికి 60, 15, 10, 8, 7. వెయిట్స్ అంటే భారాలు 60, 15, 10, 8, 7 వీటన్నిటికీ భారాలు ఇవ్వడం జరిగింది. వస్తువుకి భారాలు ఇచ్చాడు, ఐటమ్స్కి వెయిట్స్ ఇచ్చాడు. ఐటమ్స్కి ధరల ఇండెక్స్ నెంబర్స్ అంటే ధరల సాపేక్షికాలు అంటారు. అదేవిధంగా సూచీ సంఖ్య అని కూడా అంటారు. ఇండెక్స్ నెంబర్స్ని ప్రైస్ ఇండెక్స్ అని కూడా పిలుస్తారండి. ఫస్ట్ కాలం ఐటమ్స్ అంటే వస్తువు, అలాగే సెకండ్ కాలం ఇండెక్స్ నెంబర్స్ లేదా ఆర్ ప్రైస్ ఇండెక్స్. ధరల సాపేక్షికాలు లేదా సూచీ సంఖ్యలు అని ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ కాలం వెయిట్స్ భారాలు అని ఇవ్వడం జరిగింది. దీనికి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. క్యాలిక్యులేషన్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని హెడ్డింగ్ పెట్టుకుంటారు. బ్రాకెట్లో ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్ జీవన వ్యయ సూచీ సంఖ్యను లెక్కించుట. అయితే ఈ పద్ధతిని కుటుంబ బడ్జెట్ పద్ధతి ప్రకారం అని బ్రాకెట్లో పెట్టుకోండి. టేబుల్ డ్రా చేస్తారు. ఫస్ట్ కాలం ఐటమ్స్, సెకండ్ కాలం ఇండెక్స్ నెంబర్స్, థర్డ్ కాలం వెయిట్స్. ఈ మూడు కూడా క్వశ్చన్లో యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న కాలమ్స్. ఫస్ట్ 3 కాలమ్స్ యాజ్ ఇట్ ఈజ్. ఫోర్త్ కాలం పీడబ్ల్యూ అండి, అంటే బ్రాకెట్లో P/W పెట్టుకుంటారు. ఫస్ట్ కాలం వస్తువు, సెకండ్ కాలం ఇండెక్స్ నెంబర్స్ సూచీ సంఖ్య, థర్డ్ కాలం భారాలు వెయిట్స్. ఫోర్త్ కాలం పీడబ్ల్యూ బ్రాకెట్లో P/W వస్తువు, సూచీ సంఖ్యలు, భారాలు, పీడబ్ల్యూ P/W. ఈ 4 కాలమ్స్ తీసుకుంటారు. ఫస్ట్ 3 కాలమ్స్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేసేస్తారు. వస్తువులు ఏమైతే ఉన్నాయో అవి రాసేయండి, ఐటమ్స్ ఏమున్నాయో అవి రాస్తారు. సెకండ్ కాలం సూచీ సంఖ్యలు ఏమున్నాయో యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేయండి. థర్డ్ కాలం వెయిట్స్
భారాలు ఏమున్నాయో యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ చేయండి. సో, తర్వాత పీడబ్ల్యూ అంటే ఇండెక్స్ నంబర్స్ సెకండ్ కాలమ్‌ని పి అనుకోండి. సో, వెయిట్స్ థర్డ్ కాలమ్‌ని డబ్ల్యూ అనుకోండి. సో, సూచీ సంఖ్య సెకండ్ కాలమ్‌ని పి అనుకోండి. వెయిట్స్ భారాలను డబ్ల్యూ అనుకోండి. సో, పి ఇంటూ డబ్ల్యూ అని ఫోర్త్ కాలమ్‌లో పెట్టుకోండి బ్రాకెట్‌లో. పీడబ్ల్యూ అంటే పి ఇంటూ డబ్ల్యూ అంటే పిని డబ్ల్యూ కాలమ్‌ని గుణించండి. పిని డబ్ల్యూ కాలమ్‌ని మల్టిప్లై చేయండి. 200 ఇంటూ 60 12,000 180 ఇంటూ 15 2700 150 ఇంటూ 10 1500 120 ఇంటూ 8 8 960 130 ఇంటూ 7 9 10. సో, చేసిన తర్వాత కింద చూడండి. సో, నెక్స్ట్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత టేబుల్ క్లోజ్ చేసేయండి 2 లైన్స్‌తో. సో, టోటల్ చేయాల్సిన కాలమ్స్ చెప్తున్నాను. థర్డ్ కాలమ్, ఫోర్త్ కాలమ్. థర్డ్ కాలమ్ అంటే వెయిట్స్. సో, అంటే భారాలు. డబ్ల్యూ కాలమ్‌ని టోటల్ చేస్తే సిగ్మా డబ్ల్యూ ఈక్వల్ టు 100. తర్వాత పీడబ్ల్యూ అంటే సిగ్మా పీడబ్ల్యూ కాలమ్‌ని టోటల్ చేస్తే 18,070. సో, 18,070 వచ్చిందండి. అంటే 18,070. సో, 70 వచ్చింది. కింద క్లోజ్ చేసేయండి. క్యాలిక్యులేషన్ అయిపోయింది టేబుల్. నెక్స్ట్ ఫార్ములా నోట్ చేస్తారు. దేర్‌ఫోర్ P01 ఈక్వల్ టు సిగ్మా పీడబ్ల్యూ బై సిగ్మా డబ్ల్యూ. సో, తెలుగు, ఇంగ్లీష్ ఇద్దరికి ఒకే ఫార్ములా సేమ్. సో, P01 ఈక్వల్ టు సిగ్మా పీడబ్ల్యూ బై సిగ్మా డబ్ల్యూ. సో, ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సిగ్మా పీడబ్ల్యూ వాల్యూ టేబుల్‌లో లాస్ట్ కాలమ్ టోటల్ 18,070. సిగ్మా డబ్ల్యూ అంటే టేబుల్‌లో థర్డ్ కాలమ్ టోటల్ 100. రెండిటిని అప్లై చేస్తారు. 18,070 బై 100 చేయండి. సో, ఫైనల్‌గా P01 ఈక్వల్ టు 180.7 వచ్చింది. సో, అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. క్యాలిక్యులేట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నంబర్స్ బై ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్. ఈ దిగువ వివరాలకు ధరల సూచి ప్రకారం కుటుంబ బడ్జెట్ పద్ధతిని లెక్కించండి. సో, ఇక్కడ వాల్యూస్ ఇవ్వడం జరిగిందండి. ఐటమ్స్, వెయిట్స్, ప్రైస్ ఇండెక్స్ అంటే వస్తువు, భారాలు, ధరల సూచి అన్న సూచీ సంఖ్య అన్న ఒక్కటే. సో, ఐటమ్స్, వెయిట్స్, ప్రైస్ ఇండెక్స్ అన్న ఇండెక్స్ నెంబర్స్ అన్న ఒక్కటేనండి. అయితే ఐటమ్స్ అంటే వస్తువులు ఏమేమి ఇచ్చాడు ఇక్కడ ఇండస్ట్రియల్. సో, మైన్స్ ప్రొడక్ట్, ఇంపోర్ట్ ట్రేడ్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. సో, అవి ఇవ్వడం జరిగింది. అలాగే వెయిట్స్ అంటే 36, 7, అదేవిధంగా 24, 20, 7 ఇవ్వడం జరిగింది. సో, నెక్స్ట్ వచ్చేసరికి 250 ప్రైస్ ఇండెక్స్ అంటే ఇండెక్స్ నెంబర్స్ ధరల సూచి. సో, ఏమేమి ఇవ్వడం జరిగింది 250, 135, 200, 135, 325, 300 వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఐటమ్స్ అంటే వస్తువులు. సో, ఇండస్ట్రియల్ అంటే ఇంధనం. సో, మైన్స్ ప్రొడక్ట్ మైనింగ్. సో, మైనింగ్ యొక్క ఉత్పత్తి. అదేవిధంగా ఇంపోర్ట్ ట్రేడ్ దిగుమతి వర్తకం. సో, అదేవిధంగా వర్తకపు దిగుమతి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సో, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఆర్థిక లావాదేవీలు. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ దిగుమతులు మరియు ఎగుమతులు. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్. సో, మ్యానుఫ్యాక్చర్ ఖర్చులు. సో, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ముడి పదార్థాల ఖర్చులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. వీటికి వాల్యూస్ ఇవ్వడం జరిగింది. వెయిట్స్, ప్రైస్ ఇండెక్స్. వీటికి భారాలు, అదేవిధంగా ధరల సూచి లేదా సూచీ సంఖ్యలు ఇవ్వడం జరిగింది. సొల్యూషన్ చూడండి. సొల్యూషన్‌కి టేబుల్ డ్రా చేస్తారు. క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రైస్ ఇండెక్స్. సో, ధరల సూచీని క్యాలిక్యులేషన్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే జీవన వ్యయ సూచీ సంఖ్యను లెక్కించుట. సో, బ్రాకెట్‌లో ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్ అంటే కుటుంబ బడ్జెట్ పద్ధతి. సో, టేబుల్ 4 కాలమ్స్ తీసుకోండి. ఫస్ట్ ప్రాబ్లమ్ ఎలాగ చేశారో సేమ్ ప్రాబ్లమ్ అండి. ఇది కూడా సేమ్ ఎగ్జాంపుల్. సో, 4 కాలమ్స్. ఫస్ట్ కాలమ్ ఐటమ్స్ అంటే వస్తువులు ఏమైతే ఇచ్చాడో సేమ్ క్వెషన్‌లో ఉన్నవి యాజ్ ఇట్ ఈస్‌గా ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ నుండి. సో, యాజ్ ఇట్ ఈస్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్‌పెన్సెస్ ఇంధనపు ఖర్చుల నుండి మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చుల వరకు యాజ్ ఇట్ ఈస్‌గా రాసేస్తారు. సో, సెకండ్ కాలమ్ ఇండెక్స్ నెంబర్స్. సో, మీకు క్వెషన్‌లో ఇచ్చిన థర్డ్ కాలమ్ ప్రైస్ ఇండెక్స్ ఉంది. అది సెకండ్ కాలమ్‌గా రాసుకోవాలి. క్వెషన్‌లో ఇచ్చిన థర్డ్ కాలమ్ ధరల సూచి లేదా సూచీ సంఖ్యలు. దాన్ని ఇక్కడ థర్డ్ కాలమ్‌లో ఇచ్చాడు క్వెషన్‌లో. ఆన్సర్ చేసేటప్పుడు సెకండ్ కాలమ్‌లో రాసుకోవాలి. 250, 135, 200, 135, 325, 300. అయితే ఆన్సర్‌లో థర్డ్ కాలమ్ వెయిట్స్ భారాలు. సో, మీకు క్వెషన్‌లో అది సెకండ్ కాలమ్‌గా ఇచ్చాడు. దాన్ని మీరు థర్డ్ కాలమ్‌గా ఆన్సర్‌లో రాసుకోండి. సో, 36-6 చూడండి వాల్యూస్. 36, 7, 24, 20, 7, 6. సో, ఇక లాస్ట్ కాలమ్ పీడబ్ల్యూ అంటే బ్రాకెట్‌లో పి ఇంటూ డబ్ల్యూ.
ఇండెక్స్ నెంబర్ సూచీ సంఖ్యలు పి అంటారు, వెయిట్స్ అంటే భారాలు డబ్ల్యూ అంటారు. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, ఈ రెండు పిని డబ్ల్యూ కాలంని గుణించండి, పీడబ్ల్యూ వాల్యూస్ వస్తాయి. సో అంటే 250 ఇంటూ 36 9000, 135 ఇంటూ 7 945, 200 ఇంటూ 24 4800. సో ఇలా 1 by 1 అడ్డంగా మీరు గుణించి నిలువుగా రాయండి. సో సైడ్కి మీరు మల్టిప్లై చేసి నిలువుగా వాల్యూస్ రాయండి. రాసిన తర్వాత మీరు టేబుల్లో టోటల్ చేయాల్సిన కాలమ్స్ డబ్ల్యూ, వెయిట్స్, భారాలు కాలమ్ని టోటల్ చేయండి. సిగ్మా డబ్ల్యూ ఈక్వల్ టు 100. లాస్ట్ కాలం పీడబ్ల్యూని టోటల్ చేయండి. సిగ్మా పీడబ్ల్యూ ఈక్వల్ టు 21,520. టేబుల్ క్లోజ్ చేసేయండి, ఫార్ములా అప్లై చేయండి. దేర్ఫోర్ P01 ఈక్వల్ టు సిగ్మా పీడబ్ల్యూ బై సిగ్మా డబ్ల్యూ. సిగ్మా పీడబ్ల్యూ ఈక్వల్ టు 21,520 డివైడెడ్ బై సిగ్మా డబ్ల్యూ ఈక్వల్ టు 100. సో రెండింటిని భాగిస్తే P01 ఈక్వల్ టు 215.2 వచ్చిందండి. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉండేలా చూసుకోండి. అయితే మీరు ఫార్ములా రాయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాన్ని అప్లై చేయాలి. అప్లై చేశాక డివైడ్ చేసి ఆన్సర్ కనుక్కుంటారు. ఫార్ములా సూత్రం నోట్ చేసి వివరించి దాన్ని అప్లై చేసిన తర్వాత ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేస్తారు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి సేమ్ రిపీటెడ్ ప్రాబ్లం అండి. థర్డ్ ప్రాబ్లం, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఆర్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ ఫర్ డేటా గివెన్ బిలో. సో ఈ క్రింది ఇచ్చిన వివరాల ప్రకారం జీవన వ్యయ సూచీ సంఖ్య నిర్మాణ పద్ధతిని కనుగొనండి. సో జీవన వ్యయ సూచీ సంఖ్య నిర్మాణ పద్ధతిని కనుగొనండి అని మీకు వాల్యూస్ ఇచ్చాడు. ప్రొడక్ట్, ప్రైస్ ఇండెక్స్, ఎక్స్పెన్సెస్. ప్రొడక్ట్ వచ్చేసరికి ABCDE, ప్రొడక్ట్ అంటే ఉత్పత్తి, ABCD ఇచ్చాడు. ప్రైస్ ఇండెక్స్ ఆర్ ఇండెక్స్ నెంబర్స్ ఏదైనా ఒకటే, ధరల సూచీ లేదా సూచీ సంఖ్యలు ఏదైనా ఒకటేనండి. సో ఎక్స్పెన్సెస్ అంటే డబ్ల్యూ, ఖర్చులు. మీకు భారాలను మీరు ఖర్చుల కింద ఇచ్చాడు, అక్కడ కన్ఫ్యూజన్ అవ్వకండి, భారాలు ప్లేస్లో ఖర్చులు ఇచ్చాడు అంతే. సో మీరు ఖర్చులనే భారాలుగా భావించి డబ్ల్యూగా తీసుకోండి. సో ఇప్పుడు మీరు టేబుల్ డ్రా చేయండి ఆన్సర్కి. సో 3 కాలమ్స్ హెడ్డింగ్ పెట్టుకోండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్స్ అని హెడ్డింగ్ పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ముందుగా జీవన వ్యయ సూచీ సంఖ్యను లెక్కించుట అని హెడ్డింగ్ పెట్టండి. సో పెట్టిన తర్వాత బ్రాకెట్లో ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్ అంటే కుటుంబ బడ్జెట్ పద్ధతి అని పెట్టుకోండి. ఫస్ట్ 4 కాలమ్స్ డ్రా చేయండి. సేమ్ దీని ముందు 2 ప్రాబ్లమ్స్ ఎలా చేశారో సేమ్ ఇది కూడా సేమ్ రిపీట్ ఆన్సర్ అండి ఇది కూడా. సో ప్రొడక్ట్ ఫస్ట్ కాలం అంటే ప్రొడక్ట్, ఉత్పత్తి, ABCDE. క్వశ్చన్లో ఏమైతే ఉన్నాయో దాన్నే యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయండి EF వరకు. సో నెక్స్ట్ సెకండ్ కాలం ఇండెక్స్ నెంబర్స్ అంటే ధరల సూచీ లేదా సూచీ సంఖ్యలు, ఇండెక్స్ నెంబర్స్ ఆర్ ప్రైస్ ఇండెక్స్, P అని రాసుకోండి. వాల్యూస్ ఏమైతే ఉన్నాయో రాయండి. థర్డ్ కాలం వెయిట్స్, భారాలు, బ్రాకెట్లో డబ్ల్యూ పెట్టుకోండి. క్వశ్చన్లో మీకు ఖర్చులు, ఎక్స్పెన్సెస్ అని ఇచ్చాడు, మీరు దాన్ని భారాలుగా రాసుకోండి. ఫోర్త్ కాలం PW, బ్రాకెట్లో P ఇంటూ డబ్ల్యూ. మీకు ఇచ్చిన క్వశ్చన్ని ఫస్ట్ 3 కాలమ్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. ఫోర్త్ కాలం లాస్ట్ కాలం PW చేయండి, అంటే సెకండ్ కాలం Pని, థర్డ్ కాలం Wని, ఈ రెండింటిని గుణించండి. P ఇంటూ డబ్ల్యూ వస్తుంది. సో PW వచ్చింది. సో చేసిన తర్వాత 125 ఇంటూ 25 చేశారు, 3125. 142 ఇంటూ 15, 2130. సో 118.7 ఇంటూ 10, 1187. 92 ఇంటూ 12, 1104. సో 169 ఇంటూ 13, 2197. 157 ఇంటూ 25, 3925. ఇలా వాల్యూస్ వచ్చాయి. వీటన్నిటిని టోటల్ చేయండి. సిగ్మా PW ఈక్వల్ టు 13,668. ముందు కాలం వెయిట్స్ని కూడా టోటల్ చేయండి. సిగ్మా డబ్ల్యూ ఈక్వల్ టు 100. భారాలను టోటల్ చేస్తే సిగ్మా డబ్ల్యూ ఈక్వల్ టు 100. ఫార్ములా టేబుల్ క్లోజ్ చేసి ఫార్ములా రాయండి. దేర్ఫోర్ P01 ఈక్వల్ టు సిగ్మా PW బై సిగ్మా డబ్ల్యూ. సిగ్మా PW ఈక్వల్ టు 13,668. సిగ్మా డబ్ల్యూ ఈక్వల్ టు 100. ఈ రెండింటిని భాగించండి. భాగిస్తే P01 ఈక్వల్ టు 136.68 వచ్చింది. సో ఇక్కడికి మీకు ఈ పద్ధతి అయింది. ఈ పద్ధతి కంప్లీట్ అయిపోయిందండి. సో ఈ యొక్క మోడల్ ఏంటంటే మనం కుటుంబ బడ్జెట్ పద్ధతి, ఫ్యామిలీ బడ్జెట్ పద్ధతి ప్రకారం 3 ఎగ్జాంపుల్ చూశారు. ఫార్ములా సిగ్మా P01 ఈక్వల్ టు సిగ్మా PW బై సిగ్మా డబ్ల్యూ అండి. ఫ్యామిలీ బడ్జెట్ పద్ధతి ప్రకారం చేశారు. సో టేబుల్ మీకు 4 కాలమ్స్ ఉంటాయి. క్వశ్చన్ ఏమో 3 కాలమ్స్, సో ఆన్సర్ ఏమో 4 కాలమ్స్.
వస్తువు ధరల సూచి భారాలు పీడబ్ల్యూ అంటే పి ఇంటూ డబ్ల్యూ ఐటమ్స్ ఇండెక్స్ నెంబర్స్ వెయిట్స్ పీడబ్ల్యూ ఇవే ఆన్సర్కి తీసుకోవాల్సిన కాలమ్స్ క్వశ్చన్ ఎలా అడిగినా మీకు 3 కాలమ్స్ వస్తాయి వాటిని మీకు కావాల్సినవి మీరు సెలెక్ట్ చేసుకుని ఆన్సర్లో అప్లై చేసి ఫార్ములా అప్లై చేయండి కుటుంబ బడ్జెట్ పద్ధతి ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్ అనేది కంప్లీట్ అవుతుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్స్ జీవన వ్యయ సూచి పద్ధతి ప్రకారం ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్స్ ప్రకారం ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్ అనేది కంప్లీట్ అయ్యింది సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి అగ్రిగేటివ్ ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే అగ్రిగేటివ్ ఎక్స్పెండిచర్ మెథడ్ అండి నెక్స్ట్ వన్ మెథడ్ సో సమిష్టి వ్యయ పద్ధతి అంటారు దీన్ని సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్ ప్రకారం సమిష్టి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ లేదా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్ ఏదైనా ఒకటే దాని ప్రకారం అగ్రిగేటివ్ ఎక్స్పెండిచర్ మెథడ్ చేస్తున్నాం దాని గురించి తెలుసుకుంటున్నాం ప్రాక్టికల్గా సో జీవన వ్యయ సూచి పద్ధతి ప్రకారం సమిష్టి వ్యయ పద్ధతి మొదటి పద్ధతిని తెలుసుకుంటున్నారు ఇప్పుడు రెండవ పద్ధతి కంప్లీట్ చేసుకున్నారు అగ్రిగేట్ ఎక్స్పెండిచర్ మెథడ్ మొదటి పద్ధతి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్స్ ప్రకారం సెకండ్ మెథడ్ కుటుంబ బడ్జెట్ పద్ధతి అంటే ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్ కంప్లీట్ అయింది సో ఇప్పుడు ఫస్ట్ మెథడ్కి వచ్చారు అగ్రిగేట్ ఎక్స్పెండిచర్ మెథడ్ దీంట్లో మీరు ముందుగా ఒక ప్రాబ్లం ప్రాక్టికల్గా చూడండి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్స్ బై అగ్రిగేటివ్ మెథడ్ సో అగ్రిగేటివ్ మెథడ్ ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్ సో ఇక్కడ క్వశ్చన్ ఇలా ఇవ్వడం జరిగింది ఈ క్రింది ఇచ్చిన వివరాలను అనుసరించి జీవన వ్యయ సూచి సంఖ్య ప్రకారం సమిష్టి వ్యయ పద్ధతిని లెక్కించండి అని ఇవ్వడం జరిగిందండి సో అలాగే చూడండి ఆన్సర్ చూడండి ఇప్పుడు ఇక్కడ మీకు వాల్యూస్ ఇవ్వడం జరిగింది ఐటమ్స్ అంటే వస్తువు రైస్ పల్సెస్ మిల్క్ వెజిటేబుల్స్ వస్తువు అంటే బియ్యం పప్పులు పాలు కూరగాయలు ఇవ్వడం జరిగింది 2012లో ఆధార సంవత్సరం అంటారు దాంట్లో మనకి P0 Q0 ఇచ్చాడు సో P0 వాల్యూస్ P0 అంటే ప్రైస్ అండి ధర అంటారు Q0 అంటే పరిమాణం అంటే క్వాంటిటీ అంటారు ప్రైజు క్వాంటిటీ ధర పరిమాణం ఇవి ఆధార సంవత్సరానికి సంబంధించినవి 500 10 4 5 8 50 180 200 ఇచ్చాడు సో 2014లో చూడండి దీన్ని ప్రస్తుత సంవత్సరం వర్తమాన సంవత్సరం అంటారు P1 అంటే ప్రైస్ ధర అంటారు Q1 అంటే పరిమాణం సో క్వాంటిటీ అంటారు సో P1 ప్రైస్ Q1 క్వాంటిటీ ధర పరిమాణం వర్తమాన సంవత్సరానివి అంటే కరెంట్ ఇయర్కి సంబంధించిన డేటా ఇక్కడ 2012 అంటే బేస్ ఇయర్ 2014 అంటే కరెంట్ ఇయర్ చూడండి వాల్యూస్ ఇచ్చాడు దాని ప్రకారం సొల్యూషన్ ఎలా చేయాలో చూద్దాం క్యాలిక్యులేషన్ ఆఫ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ మెథడ్ రిలేటివ్ మెథడ్ మళ్ళీ ఒకసారి వన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి హెడ్డింగ్ని క్యాలిక్యులేషన్ ఆఫ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్ బ్రాకెట్లో బై యూజింగ్ ఏఎం సో సమిష్టి వ్యయ పద్ధతిని లెక్కించుట అని హెడ్డింగ్ పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత బ్రాకెట్లో భారిత సగటు పద్ధతిని అనగా అంక మధ్యమం ద్వారా లెక్కించడం అని హెడ్డింగ్ పెట్టుకుంటారండి పెట్టుకున్న తర్వాత చూడండి ఫస్ట్ ఐటమ్స్ అంటే వస్తువు సో వస్తువులు రాసుకుంటారు ఇచ్చిన క్వశ్చన్ ఇచ్చినట్టు యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోండి P0 అంటే ఆధార సంవత్సరం Q0 అంటే ఆధార సంవత్సరం అంటే బేస్ ఇయర్ P అంటే ప్రైస్ Q అంటే క్వాంటిటీ ధర పరిమాణం P అంటే ధర Q అంటే పరిమాణం సో వాటి యొక్క వాల్యూస్ క్వశ్చన్లో ఏమున్నాయో యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటారు నెక్స్ట్ P1 Q1 సో P1 అంటే కరెంట్ ఇయర్ వర్తమాన సంవత్సరం సో వర్తమాన సంవత్సరానికి సంబంధించింది P1 అంటే ప్రైస్ ధర అంటారు Q1 అంటే క్వాంటిటీ పరిమాణం అంటారు సో ఇలా రాసుకుంటారు P0 Q0 P1 Q1 క్వశ్చన్లో ఇచ్చినవి మీరు యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ ఫోరమ్స్ రాసుకోండి నెక్స్ట్ బై యూజింగ్ ఏఎం అంటే అంక మధ్యమం ద్వారా చేస్తున్నారు దాని ప్రకారం చూస్తే నెక్స్ట్ కాలం మీకు ఇక్కడ 3 కాలమ్స్ వస్తాయి క్వశ్చన్ ఫస్ట్ 5 కాలమ్స్ మీ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేస్తారు నెక్స్ట్ 3 కాలమ్స్ మీరు రాయాలి సో నెక్స్ట్ కాలం W అండి W అంటే P0 ఇంటూ Q0 సో నెక్స్ట్ సో 6th కాలం W 7th కాలం P 6th కాలం W అంటే P0 ఇంటూ Q0 అంటే ఫస్ట్ ఐటమ్స్ వస్తువు తర్వాత P0 ఉంది దానిని అలాగే ఇంటూ కామన్గా ఉంటుంది Q0 అంటే వస్తువు తర్వాత P0 తర్వాత ఉన్న Q0 కాలంని మల్టిప్లై చేయాలి అంటే రెండింటిని గుణించాలి P0 ఇంటూ Q0 చేయాలి 500 ఇంటూ 8 4000 10 ఇంటూ 50 500 4 ఇంటూ 180 720 5 ఇంటూ 200 1000 చేస్తారు చేసిన తర్వాత నెక్స్ట్ కాలం P అంటే
ధర. సో ధర వచ్చేసరికి మీరు P1/P0 ఇంటూ 100 చేయాలండి. P1 అంటే సో ఆల్రెడీ టేబుల్లో ఏ కాలంలో ఉందో వెతకండి. P0 అంటే టేబుల్లో ఫస్ట్ నుండి వస్తువు తర్వాత ఐటెం తర్వాత P0 ఉంది. దాన్ని ఈ రెండిటిని భాగించి ఇంటూ 100 చేయాలి. అంటే P1 600/P0 500 ఇంటూ 100 చేస్తే 120. నెక్స్ట్ P1 15/10 P0 10 ఇంటూ 100 చేస్తే 150. నెక్స్ట్ P1 6/P0 4 ఇంటూ 100 150. నెక్స్ట్ P1 8 P0 5 ఇంటూ 100 160. ఇలా చేస్తారు. లాస్ట్ కాలం పీడబ్ల్యూ అంటే మీరు లాస్ట్ గమనించండి. టేబుల్ యొక్క లాస్ట్ ముందు కాలమ్స్ రెండు అంటే P కాలం W కాలం ఈ రెండింటిని గుణించాలి, మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ ఐటమ్స్ తర్వాత ఫస్ట్ సో 1 2 3 4 5 6 సో ఫిఫ్త్ కాలం తర్వాత అంటే ఐటమ్స్ P0 Q0 P1 Q1. సో దాని తర్వాత కాలమ్స్ అంటే WP ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. WP కాలమ్స్ని గుణించాలి. గుణిస్తే మీకు ఈ వాల్యూస్ వస్తాయి. PW వాల్యూస్ P ఇంటూ W 4000 ఇంటూ 120 4,80,500 ఇంటూ 150 75,000 720 ఇంటూ 150 1,08,000 1,000 ఇంటూ 160 1,60,000. సో ఇప్పుడు ఏం చేస్తారంటే W కాలం ఉంది కదండి, W కాలంని టోటల్ చేయండి. సిగ్మా W ఈక్వల్ టు 6,220. లాస్ట్ కాలం PW కాలంని టోటల్ చేయండి. సిగ్మా PW ఈక్వల్ టు 8,23,000. W కాలంని PW కాలంని టోటల్ చేయాలి. టేబుల్లో క్లోజ్ చేసేయండి. టేబుల్ అయిపోయింది. ఇప్పుడు ఫార్ములా రాసుకోండి. P01 ఈక్వల్ టు సిగ్మా PW by sigma W. So P01 equal to sigma PW value 8,23,000 divided by sigma W value sigma W equal to 6,220. సో ఈ రెండింటిని భాగించండి. ఈ 8,23,000 బై 6,220ని డివైడ్ చేయండి. చేస్తే మీకు 132.31 వచ్చింది. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ తీసుకోండి. తీసుకున్నారు, ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే సిపిఐ. సో అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ మెథడ్ ఆర్ లేదా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మెథడ్ అంటారు. దీనికి డినోటెడ్ ఏంటంటే P01 అని కూడా అనొచ్చు. సో సమిష్టి వ్యయ పద్ధతిని దాన్ని P01తో సూచిస్తారు. సమిష్టి వ్యయ పద్ధతి బ్రాకెట్లో P01 సిపిఐ అంటే సమిష్టి వ్యయ పద్ధతి. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మెథడ్ సో బ్రాకెట్లో P01 ఈక్వల్ టు 132.31. సో ఇంకొకలాగా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్స్ బ్రాకెట్లో P01 ఈక్వల్ టు 132.31 ఆన్సర్ వచ్చింది. ఈ విధంగా మీరు సో బై యూజింగ్ ఏఎం మెథడ్ని ఉపయోగించి ఈ విధంగా చేయడం జరిగిందండి. సో అదే విధంగా చూడండి నెక్స్ట్ టేబుల్ బై యూజింగ్ ఏఎం అని రాసుకుంటారు. రాసుకున్న తర్వాత సో నెక్స్ట్ ప్రాబ్లం బై యూజింగ్ ఏఎం ఐటమ్స్ P0 Q0 P1 సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం అండి. ప్రాబ్లం బై యూజింగ్ ఏఎం హెడ్డింగ్ పెట్టుకోండి. హెడ్డింగ్ ఏంటంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మెథడ్ అని పెట్టుకుంటారు. సో దీనిని సమిష్టి వ్యయ పద్ధతి అని అంటారు. సమిష్టి వ్యయ పద్ధతిని సో అగ్రిగేటివ్ ప్రైస్ ఇండెక్స్ మెథడ్ అని హెడ్డింగ్ పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత అగ్రిగేటివ్ ప్రైస్ ఇండెక్స్ మెథడ్ బై యూజింగ్ అర్థమెటిక్ మీన్ అని బ్రాకెట్లో పెట్టుకోండి. సో ఫైనల్లీ ఇంకొక యారో మార్క్ పెట్టి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మెథడ్ అని పెట్టుకోండి. సో మీరు కూడా తెలుగు మీడియం వాళ్ళు జీవన వ్యయ సూచి సంఖ్య పద్ధతి సో దాని కిందన ఏం చేస్తారంటే సమిష్టి వ్యయ పద్ధతి అని పెడతారు. సో బ్రాకెట్లో అంక మధ్యమం ద్వారా అని రాయండి. సో ఇక్కడ మనకి బై యూజింగ్ అర్థమెటిక్ మీన్ అంక మధ్యమం ద్వారా సో ఫస్ట్
ఐటమ్స్ వస్తువు క్వశ్చన్లో ఏదైతే ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకుంటారు. బియ్యము, పప్పులు, నూనె, బట్టలు, అద్దె, రైస్, పల్సెస్, ఆయిల్, క్లాతింగ్, రెంట్. సో పీ జీరో అంటే మీ క్వశ్చన్లో ఏదైతే ఉన్నాయో వాల్యూస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. 12, 20, 22, 15, 500. క్యూ జీరో అంటే క్యూ జీరో మీ క్వశ్చన్లో ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. 35, 5, 6, 20. సో అద్దె దగ్గర లేదు, నిల్ డాష్ పెట్టేసుకోండి. P1 అంటే 16, 22, 25, 20, 600 యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి క్వశ్చన్ని. ఇక్కడ P0 అంటే బేస్ ఇయర్ ప్రైజ్, Q0 అంటే బేస్ ఇయర్ క్వాంటిటీ, P1 అంటే కరెంట్ ఇయర్ ప్రైజ్. సో P0 అంటే ఆధార సంవత్సరం యొక్క ధర, Q0 అంటే ఆధార సంవత్సరం యొక్క పరిమాణం, P1 అంటే వర్తమాన సంవత్సరం యొక్క ధర. సో నెక్స్ట్ కాలం W అంటే P0 ఇంటూ Q0. W అంటే వెయిట్స్, భారాలు అంటారు. ఇది మీరు కనుక్కోవాలి. P0 ఇంటూ Q0 చేయండి. టేబుల్లో సెకండ్ కాలం థర్డ్ కాలంని గుణించండి, మల్టిప్లై చేయండి. P0 ఇంటూ Q0 12 ఇంటూ 35 420, 20 ఇంటూ 5 100, 22 ఇంటూ 6 132. సో అలా 1 బై 1 చేస్తే వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ కాలం పీ కనుక్కోవాలంటే పీ అంటే ధర, ప్రైజ్ అంటారు. P1 బై P0 ఇంటూ 100. సో P1 అంటే 16 బై P0 12 ఇంటూ 100 చేస్తే 133.33. సో P1 అంటే నెక్స్ట్ 22 బై, సో P0 20 ఇంటూ 100 చేస్తే 110. అలా 1 బై 1 చేస్తే వాల్యూస్ వస్తాయి. సో నెక్స్ట్ PW చేయండి. PW వచ్చేసరికి ప్రైజ్ అంటే ధర. టేబుల్లో 1, 2, 3, 4, 5. సో టేబుల్లో ఫిఫ్త్ కాలంని సిక్స్త్ కాలంని మల్టిప్లై చేయండి, అంటే గుణించండి. ఐటమ్ తర్వాత P0 తర్వాత Q0 తర్వాత P1 తర్వాత ఉన్న W కాలంని, P కాలంని అంటే ప్రైజ్ కాలంని రెండింటిని మల్టిప్లై చేయండి. వస్తువు తర్వాత P0 తర్వాత Q0 తర్వాత P1 తర్వాత ఉన్న కాలమ్స్ రెండు, W భారాలు కాలంని, అలాగే P అంటే ధర ప్రైజ్ కాలంని రెండింటిని గుణించండి. గుణిస్తే PW వస్తుంది. P ఇంటూ W అని రాసుకోండి బ్రాకెట్లో. P ఇంటూ W చేయండి. చేస్తే వాల్యూస్ వచ్చాయి. 420 ఇంటూ 133.33 చేస్తే 5000. సో 5000 కాదు, 55,998.6 వచ్చింది. సో నెక్స్ట్ 100 ఇంటూ 110 చేస్తే 11,000. 132 ఇంటూ 113.63 చేస్తే సో 14,999.16 వచ్చింది. నెక్స్ట్ 300 ఇంటూ 133.33 చేస్తే 39,999 వచ్చింది. నెక్స్ట్ 500 ఇంటూ 120 చేస్తే 60,000 వచ్చింది. ఇలా 420 ఇంటూ 133.33 చేస్తే 55,998.6 వచ్చిందండి. ఇలా 1 బై 1 వాల్యూస్ వచ్చాయి గుణిస్తే, మల్టిప్లై చేస్తే. సో ఇప్పుడు మీరు టేబుల్ని టోటల్ చేయండి. టేబుల్లో 2 కాలమ్స్ టోటల్ చేయాలి. సో ఇక్కడ టోటల్ చేయాల్సిన కాలమ్స్ W కాలం అంటే వెయిట్స్, భారాలు కాలంని టోటల్ చేయండి. సిగ్మా W ఈక్వల్ టు 1452. లాస్ట్ కాలంని టోటల్ చేయండి, PW కాలంని. సిగ్మా PW ఈక్వల్ టు సో 1,81,996.76 వచ్చిందండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే టేబుల్ క్లోజ్ చేసేసి కింద ఫార్ములా రాయండి. దేర్ఫోర్ P01 ఈక్వల్ టు సిగ్మా PW బై సిగ్మా W. సిగ్మా PW 1,81,996.76 డివైడెడ్ బై సిగ్మా W ఈక్వల్ టు 1,452. రెండింటిని డివైడ్ చేయండి, భాగించండి. CPI P01 ఈక్వల్ టు 125.34. కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రైస్ ఇండెక్స్ మెథడ్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మెథడ్. P01 ఈక్వల్ టు 125.34. జీవన వ్యయ సూచీ సంఖ్య పద్ధతి P01 ఈక్వల్ టు 125.34 వచ్చిందండి. ఇది అంక మధ్యమం ద్వారా ఆల్రెడీ దీని యొక్క ఎగ్జాంపుల్ ముందు లెక్కలో ఎందుకు మొత్తం ఆల్రెడీ ఈ టాపిక్ని ముందు టాపిక్లో చేయడం జరిగింది. ముందు ప్రాబ్లం సేమ్ ఆల్రెడీ ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాము. ముందు లెక్క ఎలా చేశారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది కూడా అదేనండి. ఇది సెకండ్ లెక్క. సో సెకండ్ సమ్లో సేమ్ ముందుగా మనం ఫస్ట్ టాపిక్ ఏం చేసామో అంక మధ్యమం దాన్ని రిపీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఆ లెక్కలో Q1 ఇవ్వడం జరిగింది, కానీ ఈ క్వశ్చన్లో మనకి Q1 అనేది ఇవ్వలేదు. సో ఆ క్వశ్చన్లో Q1 ఇచ్చాడు కాబట్టి ఆన్సర్లో Q1 రాసుకున్నాం. అయినా మనకి Q1తో అవసరం లేదు, ఎందుకంటే మనకి W చేయడానికి P0 Q0 ఉంటే చాలు. సో
సో పీ చేయాలంటే P1/P0 చాలు, Q1 అవసరం లేదు, స్థిరంగా ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. సో దానికోసమే ఇచ్చాడు అంతే, దాన్నేం మీరు కదపరు. ఇక్కడ కూడా అంతే, సెకండ్ ఏఎం చేసినప్పుడు సెకండ్ సేమ్ మోడల్ అండి. కాకపోతే ఈ లెక్క మీద ఏంటంటే ఈ సమ్ మీద ఒకటి ఏఎం చేస్తారు, ఇంకొకటి జీఎం చేస్తారు. ఒకే ప్రాబ్లం మీద మీరు 2 చేయాలి. అంటే ఒకటి ఏఎం క్యాలిక్యులేట్ చేయాలి. బై యూజింగ్ ఏఎం అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు బై యూజింగ్ జీఎం ఉపయోగించి సిపిఐ క్యాలిక్యులేట్ చేయాలి. బై యూజింగ్ ఏఎం ద్వారా సమిష్టి వ్యయ పద్ధతిని కనుక్కున్నారు, సిపిఐని కనుక్కున్నారు. బై యూజింగ్ జీఎం ద్వారా కూడా సిపిఐ సమిష్టి వ్యయ పద్ధతిని కనుక్కుంటారు. ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్లో ఉన్నవి యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ 4 కాలమ్స్ కాపీ చేయండి. ఐటమ్స్ P0, Q0, P1 క్వశ్చన్లో ఏమున్నాయో సేమ్ వాల్యూస్ వస్తాయి. రైస్, పల్సెస్, ఆయిల్, క్లాతింగ్, రెంట్, బియ్యం, పప్పులు, నూనె, వస్త్రాలు, సో అద్దె. P0 అంటే ఆధార సంవత్సరం ధర, Q0 అంటే ఆధార సంవత్సరం పరిమాణం, P0 అంటే బేస్ ఇయర్ ప్రైజు, Q0 అంటే బేస్ ఇయర్ క్వాంటిటీ, P1 అంటే వర్తమాన సంవత్సరం ద్వారా అంటే కరెంట్ ఇయర్ ప్రైజు రాస్తారు. సో ఫస్ట్ 4 కాలమ్స్ యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయండి. నెక్స్ట్ అంటే P0 ఇంటూ Q0, సో P0 ఇంటూ W అంటే భారాలు, సో వెయిట్స్ అంటారు. P0 ఇంటూ Q0 చేయండి. P0 ఇంటూ Q0 చేస్తారు. సో 12 ఇంటూ 35, 420, 20 ఇంటూ 5 అలా 1 బై 1 చేస్తే వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ P కనుక్కోండి. P అంటే ప్రైజ్ ధర అంటారు. P1/P0 ఇంటూ 100 చేయండి. P1 అంటే 16/P0 అంటే 12 ఇంటూ 100, 133.33. సో నెక్స్ట్ P1 22/P0 20/20, 22/20 ఇంటూ 100 చేయండి. 110 వస్తుంది. అలా 1 బై 1 చేసుకుంటూ వెళ్తే వాల్యూస్ వస్తాయి. సో చివరి వరకు చేయండి. అయితే లాస్ట్ చూడండి 500 ఒక్కటే ఉందండి. అయితే P1/P0 ఇంటూ 100 చేయాలి మీరు. అంటే ఇక్కడ Q0 కాదు, మీకు Q0 అవసరం లేదు, అది Q0 అక్కర్లేదండి. మీకు కావాల్సింది ఒకటి P0 ఇంటూ Q0, ఇంకొకటి P1/P0 ఇంటూ 100 అంటే 600/500 ఇంటూ 100. లాస్ట్ కాలం వాల్యూ చెప్పాను 120 వచ్చింది. ముందు టేబుల్లో కూడా అంతేనండి, 600/500 ఇంటూ 100 అంటే 120 వచ్చింది. కానీ W చేసినప్పుడు చూడండి, P0 ఇంటూ Q0 చేసినప్పుడు P0 500 అండి. సో Q0 లాస్ట్ది రెంట్ దగ్గర 500 ఉంది, Q0 ఏమీ లేదు. మరి P0 ఇంటూ Q0 ఎలా చేయాలి? సో 500 ఇంటూ 500, ఇక్కడ 500 ఇంటూ 0 చేయండి. సో అప్పుడు ఎంత వస్తుంది? యాజ్ ఇట్ ఈస్గా మనకి మళ్ళీ 500 వస్తుంది. సో 500 రాసుకుంటారు. సో 500 ఇంటూ ఇక్కడ నిల్లు ఏమీ లేదండి. సో 500 యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోండి. సో సెకండ్ దాంట్లో కూడా అంతే, ఒకటి P0 ఉంది, రెండోది లాస్ట్ది Q0 లేదు, సేమ్. కానీ జిఎం ద్వారా చేస్తున్నారు, అదేమో ఏఎం. సో జిఎం ద్వారా చేసినప్పుడు లాస్ట్ దాంట్లో రెంట్ దగ్గర, అద్దె దగ్గర 500 ఉంది, P0, Q0 లేదు. W కాలం చేయాలంటే P0 ఇంటూ Q0 చేయాలి. అంటే 500 ఇంటూ పక్కన ఒక వాల్యూ ఉండాలి, అది లేదు కాబట్టి 500 ఇంటూ 0 చేయండి. మీకు 500 వస్తుంది, లేదంటే 500ని యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి P1/P0 ఇంటూ 100 తెలిసింది కదండి, లాగు P. ఇక్కడ వరకు ఫస్ట్ 1 2 3 4 5 6 ఫస్ట్ 6 కాలమ్స్ పైన ఏఎం ద్వారా ఎలా చేశారో అంకమధ్యమం ద్వారా సేమ్ 6 కాలమ్స్ కాపీ అండి, సేమ్ రిపీట్. అయితే మీకు కొత్తగా వచ్చిన కాలమ్స్ లాస్ట్ 2 కాలమ్స్ అండి, లాగు P. సో అంటే లాగు P అంటే ఇక్కడ మనకి లాస్ట్ కాలం 6th కాలం ఉంది కదండి, P ధర కాలం, ప్రైజ్ కాలం, దానికి లాగర్థమ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. లాగర్థమ్ పేపర్స్ తీసుకోవాలి. తీసుకుని సో 133.33 ముందు ఏం చేయాలంటే లాగు P చేయాలంటే ఫస్ట్ క్యారెక్టర్స్ పెట్టేసుకోండి. అంటే ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ వాల్యూ రైస్కి మనకి ఇక్కడ 133.33 ఉంది. ఎన్ని నెంబర్లు ఉన్నాయో కౌంట్ చేయండి. సో కౌంట్ చేస్తే పాయింట్కు ముందు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి, పాయింట్ తర్వాత కాదండి, పాయింట్కు ముందు 3 ఉన్నాయి. అంతే, క్యారెక్టర్ 2 పెట్టుకున్నారు, 2 పాయింట్. అలాగే ఇక్కడ పాయింట్ లేదు, 110 ఉంది. సో అందుకని ఇవి 3గా భావించి మీరు 2 పెట్టుకోండి క్యారెక్టర్. సో నెక్స్ట్ పాయింట్కు ముందు 3 ఉన్నాయి, అంటే 113 ఉంది. సో క్యారెక్టర్ 2 పాయింట్ పెట్టండి. నెక్స్ట్ పాయింట్కు ముందు 3 ఉన్నాయి, అంటే 133 ఉంది, క్యారెక్టర్ 2 పాయింట్ పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఏమీ లేదు, కానీ 3 నెంబర్స్ ఉన్నాయి. సో మీరు క్యారెక్టర్
క్యారెక్టర్ ఏం చేస్తారంటే 3 నెంబర్స్గా భావించి 2 పాయింట్ అని పెట్టండి. ఇక్కడ లాగ్ పీకి ఫస్ట్ మీరు దాని ముందు కాలంని గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ క్యారెక్టర్స్ పెట్టారు. సో తరువాత పాయింట్‌కి ముందు అబ్జర్వ్ చేయాలండి. పాయింట్ లేకపోతే ఎన్నున్నాయో అన్ని క్యారెక్టర్ పెట్టుకోండి. వాటికంటే ఒకటి తక్కువ పెట్టుకోవాలి. గమనించండి, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ లాగ్ పీ అంటే మీరు లాగరిథమ్ పేపర్స్‌లో చూసుకోవాలి వాటిని. సో 133 పాయింట్, సో అక్కడేంటంటే మనకి లాగరిథమ్ పేపర్స్‌లో 10-99 నంబర్స్ ఉంటాయండి. 10-99 10 నుండి 99 వరకు ఉంటాయి. అంటే మనకిక్కడ 13. సో 10 నుండి కాబట్టి 13 ఉంటుంది. 30 ఇంటూ 3 చూడండి. సో 3 చూసి ఎంతొచ్చిందో రాయండి. తర్వాత ఎక్స్ట్రా ఇంకో 2 3లు ఉన్నాయి. ఒక 3ని వదిలేయండి. మీరు ఎప్పుడు లాగరిథమ్స్ చూసినప్పుడు 4 నెంబర్స్‌కే చూడాలి. 2 నెంబర్లు చూసి ఒకటేమో పైన వెతుక్కోవాలి. సో నాలుగో నెంబర్‌ని మీన్ డిఫరెన్స్‌లో చూసుకొని ఈ వచ్చిన ఆన్సర్‌కి కలుపుకోవాలండి. ఇవి లాగరిథమ్స్ ప్రాక్టికల్‌గా మీకు ఆఫ్‌లైన్‌లో క్లియర్‌గా అర్థమవుతుంది. సో ఈ విధంగా ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. అంటే 13కి పైన 3కి చూస్తారు. సో పక్కన 3ని మీన్ డిఫరెన్స్‌లో చూసుకొని ఆ వచ్చిన నెంబర్‌ని 3 ఎదురుగా ఉన్న వాల్యూని సో అలా కలుపుకోండి. దీనికి కలుపుకుంటే 1249 వచ్చింది. నెక్స్ట్ 110 అంటే 11కి 0కి చూడండి. 0414 ఉంటుంది. సో నెక్స్ట్ 11కి 3కి చూడండి. అదేవిధంగా 6కి మీన్ డిఫరెన్స్‌లో చూసి కలుపుకుంటే 0554 వచ్చింది. నెక్స్ట్ 13కి 3కి చూడండి. సో ఇంకొక 3 ఎక్స్ట్రాని దాన్ని మీన్ డిఫరెన్స్‌లో చూసి కలుపుకుంటే 1249 వచ్చింది. ఇంకో 3ని వదిలేయండి. నెక్స్ట్ 12కి 0కి చూడండి. 0792 ఉందండి. ఇక్కడికి లాగ్ పీ అయిపోయింది. పీకి లాగరిథమ్స్ చూసారు. నెక్స్ట్ లాగ్ పీ అంటే డబ్ల్యూ ఇంటూ లాగ్ పీ చేయండి. డబ్ల్యూ అంటే వెయిట్స్, భారాలు. అలాగే భారాలు కాలమ్ అంటే అలాగే సిక్స్త్ కాలమ్ పక్కనున్న దాన్ని సెవెంత్ కాలమ్ని మల్టిప్లై చేయండి. అంటే భారాలు వెయిట్స్ కాలమ్ని లాగ్ పీ కాలమ్ని రెండింటిని మల్టిప్లై చేయండి. భారాలు కాలమ్ని లాగ్ పీ కాలమ్ని గుణించండి. సో ఫిఫ్త్ కాలమ్ని సో అదేవిధంగా సెవెంత్ కాలమ్ని రెండింటిని గుణిస్తే మీకు ఎయిత్ కాలం వాల్యూస్ వచ్చాయి. 420 ఇంటూ 2.1249 అంటే 892.45 2 డిజిట్స్ తీసుకోండి పాయింట్ తర్వాత. నెక్స్ట్ 100 ఇంటూ 2.0414 204.14. నెక్స్ట్ 132 ఇంటూ 2.0554 271.31. నెక్స్ట్ 133.33. సో సారీ, ఒకసారి నెక్స్ట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. డబ్ల్యూ లాగ్ పీ అంటే డబ్ల్యూ ఇంటూ లాగ్ పీ చేయాలి. డబ్ల్యూ కాలం వాల్యూ ఫస్ట్ది 420 ఇంటూ లాగ్ పీ వాల్యూ 2.1249 892.45 పాయింట్ తర్వాత 2 డిజిట్స్ తీసుకోండి. నెక్స్ట్ 100 ఇంటూ 2.0414 204.14. నెక్స్ట్ 132 ఇంటూ 2.0554 271.31. నెక్స్ట్ 300 ఇంటూ 2.1249 637.47. నెక్స్ట్ 500 ఇంటూ 2.0792 1039.6 వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే డబ్ల్యూ కాలమ్ని టోటల్ చేయండి. సిగ్మా డబ్ల్యూ ఈక్వల్ టు 1452. నెక్స్ట్ డబ్ల్యూ లాగ్ పీ కాలమ్ని టోటల్ చేయండి. సిగ్మా డబ్ల్యూ లాగ్ పీ ఈక్వల్ టు 3044.97 వచ్చిందండి. ఇప్పుడు దీనికి ఫార్ములా చూడండి. దేర్ఫోర్ టేబుల్ క్లోజ్ చేసేయండి, అయిపోయింది. దేర్ఫోర్ సిపిఐ P01 ఈక్వల్ టు యాంటీ లాగ్ ఆఫ్ సిగ్మా డబ్ల్యూ లాగ్ పీ బై సిగ్మా డబ్ల్యూ లాగ్ పీ టోటల్ ఎంతండి? లాస్ట్ కాలం టోటల్ 3044.97. సో నెక్స్ట్ సిగ్మా డబ్ల్యూ టోటల్ ఎంత? సిగ్మా డబ్ల్యూ టోటల్ 1452. సో ఇప్పుడు నెక్స్ట్ ఫార్ములా చూడండి. సిపిఐ P01 ఈక్వల్ టు యాంటీ లాగ్ ఆఫ్ సిగ్మా డబ్ల్యూ లాగ్ పీ బై సిగ్మా డబ్ల్యూ ఫార్ములా అప్లై చేయండి. యాంటీ లాగ్ ఆఫ్ 3044.97 డివైడెడ్ బై 1452 చేయండి. నెక్స్ట్ స్టెప్లో యాంటీ లాగ్ ఆఫ్ సో ఈ రెండింటిని ఏం చేస్తారంటే భాగించండి 2.0970. సో చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఈ 2.0970కి మీ యొక్క యాంటీ లాగరిథమ్ పేపర్స్లో చూస్తే మీకు అక్కడ 00 నుండి 99 వరకు ఉంటాయండి. అంటే సో ఇక్కడ 0 పాయింట్ తర్వాత నేను చూసుకోవాలండి. 0.00 టు 0.99 వరకు ఉంటాయి. ఫస్ట్ 2ని వదిలేయండి. తర్వాత చూసినప్పుడు 0.09కి 7కి చూడండి. చూసిన తర్వాత
సో 0.01, 0.02 అలా ఉంటాయి కాబట్టి 0.09కి 7కి చూసి ఆ వచ్చిన వాల్యూకి జీరో మీన్ డిఫరెన్స్లో చూసుకోండి. ఇక్కడ కూడా అంతే 4 నెంబర్స్కే చూసుకోండి. పాయింట్ తర్వాత మీన్ డిఫరెన్స్లో వాల్యూ ఉంటే కలపండి, లేకపోతే ఎంత వస్తే అంత యాడ్ చేయండి. ఆన్సర్ 1250 వచ్చింది. సో నెక్స్ట్ సిపిఐ P01 ఈక్వల్ టు, సో ఇక్కడ చూడండి 2 పాయింట్ అంటే ఇక్కడ చూడండి మీరు ఏం చేస్తారంటే 2 ఇది వదిలేసాం కదండి, దీనికి ఏం 2 అంటే మీరు ఇక్కడ 3గా భావించి యాంటీ లాగరిథం కూడా గుర్తించాలి కాబట్టి మీకు ఆన్సర్ 1250 వచ్చింది. సో 125 వదిలేసాం కాబట్టి ఇక్కడ మీరు 3 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టండి. సో 2కి బదులు ఇక్కడ మనం 3 నెంబర్స్ తర్వాత పాయింట్ పెడితే టోటల్గా మనం వాల్యూ అంతా తీసుకున్నట్టు జరుగుతుంది. సో ఇక్కడ సిపిఐ అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ లేదా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. సో దీని జీవన వ్యయ సూచీ సంఖ్య ప్రకారం ఏంటంటే ఈ సిపిఐ అనేది సమిష్టి వ్యయ పద్ధతి అండి. సమిష్టి వ్యయ పద్ధతిలో ఉన్నాం మనం. సో సిపిఐ అయినా రాసుకోవచ్చు, లేదంటే సమిష్టి వ్యయ పద్ధతి ఈక్వల్ టు యాంటీ లాగ్ ఆఫ్ సిగ్మా డబ్ల్యూ లాగ్ పి బై సిగ్మా డబ్ల్యూ అని పెట్టుకోండి. సో పెట్టుకుని మీరు ఇలా రాసుకోండి. సో ఇక్కడికి ఏంటంటే ఈ మెథడ్ కంప్లీట్ అయిందండి. సో ఇక్కడ మనకి ఈ మెథడ్ తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం ఇంకొకటి ప్రాక్టికల్గా చూద్దాము. ఇది ఒకే లెక్కని మనం ఒకటి బై యూజింగ్ ఏఎం, సో బై యూజింగ్ జిఎం చేసాము. సో ఏఎం అంటే అంక మధ్యమం ద్వారా, జిఎం అంటే గుణమధ్యమం ద్వారా రెండు మోడల్స్లో ఒకే సమ్ని చేయమని అడిగినప్పుడు ఈ రెండు మోడల్స్లో చేయండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ సో సిపిఐ బై యూజింగ్ ఏఎం అండ్ బై యూజింగ్ జిఎం. సో ఈ క్రింది ఇచ్చిన దత్తాంశాన్ని ఉపయోగించి అంక మధ్యమం ద్వారా అదేవిధంగా గుణమధ్యమం ద్వారా జీవన వ్యయ సూచీ సంఖ్య నిర్మాణ పద్ధతి ప్రకారం సమిష్టి వ్యయ పద్ధతిని, కుటుంబ బడ్జెట్ పద్ధతిని లెక్కించండి. అంటే ఈ విధంగా రెండు పద్ధతుల్ని లెక్కించండి. థ్యాంక్ యూ. కొంచెం కష్టమైనది